ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న అన్నం నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఒక టీ గ్లాస్‌తోని పచ్చజొన్నలైతే తీసుకుంటున్నాను. మీరు పచ్చజొన్నల బదులుగా తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. మంచిగా కడిగిన తర్వాత ఒక 8-10 గంటలన్నా నానబెట్టాలి. నానిన తర్వాత అందులో ఉన్న నీళ్లు వంపేసి మిక్సీ జార్‌లో వేయాలి. ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాం కదా! అదే గ్లాస్‌తోని 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని మిక్సీ పట్టేటప్పుడు అవే పోసుకోవాలి. అవే నీళ్ళని ఎసరు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పేసి ఈ మిక్సీ పట్టిన పిండిని అందులో పోసుకోవాలి. ఒక గ్లాస్‌కి 3 గ్లాసులైతే కరెక్ట్‌గా సరిపోతాయి. కలిపిన తర్వాత మూత పెట్టి మంట చిన్నగా పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ మంచిగా ఉడుకుతది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. అట్నే వదిలేయొద్దు. ఇట్లా మధ్యలో మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటది. పెరుగు నచ్చని వాళ్ళు కూరలతోని కూడా తినొచ్చు. అట్లా కూడా బావుంటది. నేను చేసిన ఈ జొన్నన్నం, జొన్న గట్క మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.